కన్న కొడుకు ఆకలితో అలమటిస్తుంటే కొడుకు ఆకలి తీర్చలేక ఒక ఒంటరి తల్లి పడ్డ ఆవేదనే ఈ కథ. ఆమె పేరు విజయ. 29 సంవత్సరాలు. ఆమెకు 4 సంవత్సరాల ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన కొన్నాళ్లకే ఆమె భర్త తనని విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆమె తన కొడుకుతో ఈ విజయవాడలో ఒంటరిగా ఉంటుంది. చేయడానికి సరైన పని లేక, ఇంటి అద్దె కట్టలేక జీవనం భారంగా మారింది. కొన్నిసార్లు తన కొడుకు ఆకలితో ఏడుస్తున్నా వాడికి కడుపు నిండా అన్నం పెట్టలేక ఆ తల్లి పడే ఆవేదన ఎవ్వరూ తీర్చలేరు. మరోవైపు ఇంటి అద్దె 2 నెలలుగా బకాయి పడడంతో ఇంటి యజమాని ఇంటి నుండి వెళ్ళిపోమని బలవంతం చేస్తున్నారు. బ్రతుకు భారమైంది. ఇలాంటి జీవితం బ్రతకడం కంటే చనిపోవడం మంచిదని ఒక రాత్రి వేళ తన కొడుకుని తీసుకుని కృష్ణానది దగ్గరకు వెళ్ళింది. తనకు చావు తప్ప వేరే మార్గం లేదు. కొడుకుతో పాటు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అప్పుడే ఆమెకు ఒక ముసలావిడ కనపడింది. దాదాపు 70 ఏళ్ల వయసు ఉంటుంది ఆ ముసలావిడకి. తన చేతిలో ఒక మట్టి బొమ్మని పెట్టి, చావడానికి ఎన్నో మార్గాలుంటాయి. ఈ బొమ్మని నీ కొడుకు తిండి కింద పెట్టు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో, అంతా సర్దుకుంటుంది అని చెప్పింది. ఆమె మాటలు కాస్త ఊరట కలిగించాయి. ఆ రాత్రి ఆ మట్టి బొమ్మని తన కొడుకు తిండి కింద పెట్టి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోయారు. ఆ మరుసటి రోజు నుంచి ఆమె కొడుకు ఆకలితో ఏడవడం ఆపేశాడు. తర్వాత కొంతకాలానికి ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆమె కష్టాలు తీరిపోయాయి అని భావించింది. బట్ తన కొడుకులో ఏదో మార్పు వచ్చింది. ఆమె ఎంత రుచికరంగా భోజనం వండి పెట్టినా అస్సలు తినేవాడు కాడు. దాదాపు 4 రోజులు అవుతుంది ఆమె కొడుకు భోజనం చేసి. అయినా తన కొడుకులో ఎటువంటి మార్పు రాలేదు. ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితో కలవట్లేదు. అదీగాక తన కొడుకు దగ్గర నుండి నదీ ప్రాంతాల్లో ఉండే ఒక మట్టి వాసన రావడం ఆమె గమనించింది. ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి నిద్రలో ఏదో శబ్దం వినిపించి నిద్రలేచింది. గదిలో ఒక మూల ఆమె కొడుకు కూర్చొని తన చేతులతో నేలని గీరుతున్నాడు. భయంతో లైట్ ఆన్ చేసింది. వాడి నోరంతా మట్టితో నిండిపోయింది. ఆ మట్టి ఆ నేల నుండి తీసుకొని మట్టిని ఆహారంగా తింటున్నాడు తన కొడుకు. భయంతో గట్టిగా అరిచింది. తన కొడుకు మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాడు. తనని కోపంగా చూస్తున్నాడు. నువ్వే కదా అమ్మా, నీ కొడుకుకు అన్నం పెట్టలేక బాధపడ్డావు. అందుకే నీ కొడుకు శరీరంలోకి నేను వచ్చాను. మీరు తినే ఆహారంతో నాకు పని లేదు అన్నాడు తన కొడుకు. వెంటనే తన కొడుకు పిల్లో కింద ఉన్న ఆ బొమ్మను తీయడానికి ప్రయత్నించింది. బొమ్మ స్థానంలో మట్టి ఉంది. ఇంతలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. మొత్తం చిమ్మ చీకటి. ఆ మరుసటి రోజు తన ఇంటి ఓనర్ అద్దె కోసం ఇంటికి వచ్చాడు. ఆయనకి ఇంట్లో ఆ తల్లి కొడుకులిద్దరూ కనపడలేదు. ఇల్లంతా మట్టితో నిండిపోయింది. ఆ తల్లి కొడుకు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు ఎవ్వరికీ తెలియదు. ఈ కథ వింటున్నవారు ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా కృష్ణా నదీ ప్రాంతంలో రాత్రి వేళ ఒంటరిగా వెళుతున్నప్పుడు ఎవరైనా మీకు ఒక మట్టి బొమ్మను ఆఫర్ చేస్తే ఎట్టి పరిస్థితిలోనూ దానిని తీసుకోకండి.